10 లక్షలు ఎంతో గంత. రే అర్థమైందా? ఇదే మన లాస్ట్ పని. ఇకపై ఎలాంటి పనులు వద్దు, అర్థమైందా? ఏ పనికి పిలవక. అన్నా ఈ డీల్కి నేను ఒప్పుకోను. వేరే పనులు మళ్ళీ కలుద్దాం. ఉన్న పన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నారా? అవును, నిన్నటి నుంచి కొంచెం జ్వరంగానే ఉంది. మాత్ర వేసుకున్న తర్వాత గైనకాలజిస్ట్ని కలుద్దాం అనుకున్నాను. మీకు లాస్ట్ పీరియడ్ ఎప్పుడైంది? లాస్ట్ మంత్ 15వ తేదీ అండి. ఆ తర్వాత డేట్ మారిపోయింది, అందుకే వచ్చాం. కొంచెం వెయిట్ చెక్ చేద్దాం. 65 కదా? అవును. దిగమ్మా. ఇదిగో 7వ నెంబర్ టోకెన్. కొంచెం వెయిట్ చేయండి, పిలుస్తారు. ఇదిగో ఇవి తీసుకోండి. ఆ తర్వాత మనమే అనుకుంటా. మనమే. సౌమ్య, యాంటోనీ రా లోపలికి వెళ్ళండి. అలాగే రా. సౌమ్య కరెక్టే కదా? అవునండి. పీరియడ్స్ అవి రెగ్యులర్గా వస్తున్నాయి కదా? తనకి 2 రోజుల నుంచి ఒళ్ళు కొంచెం కాలుతుంది. టాబ్లెట్స్ వేసుకోవడం కంటే మిమ్మల్ని కలిస్తే బాగుంటుందని అమ్మ చెప్పింది. ఓ ఐసి. అవును, మీరు ఇంట్లో ఏమైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారా? వేరే హాస్పిటల్లో ఏదైనా టెస్ట్ చేయించుకున్నారా? లేదు. ఓకే, అలా అయితే ముందుగా యూరిన్ టెస్ట్ చేయించుకోండి. ఆ తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. ఆ తర్వాత మిగిలిన టెస్ట్లు అవి చేపిద్దాం. ఓకే ఓకే సరేనండి. థ్యాంక్ యూ. అన్నా 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 ఒక్క లాటరీ కొనండి. ఒక్క లాటరీ కొనండి ప్లీజ్ అన్నా. సాయంత్రం కల్లా మీరు విన్ అవుతారన్నా. ప్లీజ్ అన్నా, ఒక్కటి కొనండి. వద్దు, వెళ్ళు. ఏంటను? నాన్న, మీరు ఇప్పుడు స్మోక్ చేస్తున్నారా? లేదే. ఎన్నిసార్లు చెప్పాను మీకు మానేమని? నాకు తెలియదు అనుకుంటున్నారా? ఎందుకు ఫోన్ చేసావు? హలో, సరే సిగరెట్ పాడేశాను, ఎప్పుడు తాగను. ఇది చాలా సార్లు చెప్పారు. నేను ఆంటోనీ గారితో హాస్పిటల్కి వచ్చాను. మరి నాకెందుకు చెప్పలేదు? సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను.